అసలైన బంగారం సాఫ్ట్ గా పసుపు రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. కానీ ప్యూర్ గోల్డ్ తో నగలు తయారు చేయడం సాధ్యం కాదు. అందుకే దీంట్లో వేరే మెటల్స్ కలిపి ఆర్నమెంట్ కోసం పనికొచ్చేలా గోల్డ్ ను మారుస్తారు. దీనివల్ల బంగారం స్ట్రాంగ్ గా తయారవుతుంది. అలాగే కలర్ కోసం కూడా ఇతర మెటల్స్ మిక్స్ చేస్తారు. మామూలుగా స్వచ్ఛమైన బంగారంలో రాగి ఇత్తడి కలుపుతారు. ఆర్నమెంట్ కు రంగు తేవటానికి ఎర్రటి రాగి పనికొస్తుంది. అలాగే గోల్డ్ రాగి మిక్సింగ్ ను త్వరగా కరిగించడానికి వీలుగా ఇత్తడిని కూడా మిక్స్ చేస్తారు. ఇత్తడి వల్ల బంగారం వేగంగా కరుగుతుంది. రాగి ఇత్తడి మెటల్స్ ను ఎంత శాతం కలుపుతారన్న దాన్ని బట్టి గోల్డ్ ఆర్నమెంట్స్ 14-18 క్యారెట్ల క్వాలిటీతో ఉంటాయి. ప్యూర్ గోల్డ్ రాగి ఇత్తడి మెటల్స్ ను కలిపి 1000 డిగ్రీలకు మించిన వేడితో కరిగిస్తారు. ఇదిగో మీరు చూస్తున్న సైజు బంగారంతో 14 క్యారెట్ల బంగారు గొలుసులను 5000 తయారు చేయవచ్చు. ఇలా కరిగించిన బంగారం మిక్స్ ని కాస్టింగ్ మిషన్ లో దాదాపు 2 మీటర్ల పొడవైన గోల్డ్ రాడ్ గా మారుస్తారు. దీన్ని మళ్లీ మీటర్ సైజుకు కట్ చేస్తారు. రౌండ్ షేప్ లో ఉండే ఈ రాడ్ ను మిషన్ లో ఉంచి స్క్వేర్ షేప్ కి మారుస్తారు. తర్వాత ప్రక్రియలో ఈ రాడ్ ను టాండమ్ మిల్ అనే మిషన్ ద్వారా 24 మీటర్ల పొడవైన తీగగా మలుస్తారు. ఈ తీగను మరింత సన్నగా చైన్ల తయారీకి తగినట్టుగా తయారు చేస్తారు. దీని పొడవు దాదాపు 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇక ఆ తర్వాత జరిగే ప్రాసెస్ నగల తయారీ. చాలా సున్నితంగా క్రియేటివ్ గా ఉండే ఈ పని టైట్ సెక్యూరిటీ మధ్య జరుగుతుంది. సన్నటి తీగలను నగలుగా మార్చే మిషన్ ను ఎప్పుడైనా చూసారా? అది ఇదే. కేబుల్ చైన్ అని పిలిచే ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో మీరే చూడండి. తీగను చిన్న ముక్కలుగా కట్ చేసి లింక్ చేస్తున్న ఈ మిషన్ నిమిషానికి 600 లింకులు చుడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టైప్ చైన్ ను వెనీషియన్ స్టైల్ అంటారు. ఇలా ఒక్కో రకం మిషన్ ద్వారా ఒక్కో టైప్ చైన్లు తయారవుతాయి. ఇలా తయారైన చైన్లకు లూబ్రికేటింగ్ పౌడర్ రాసి మరోసారి 815 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తారు. దీనివల్ల గోల్డ్ చైన్ లింకులు ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉండటంతో పాటు చైన్ గట్టిపడి ఎక్కువ కాలం ఉంటుంది. ఇక చివరి ప్రాసెస్ లో చైన్ 2 లింకులను కలిపి గోల్డ్ క్వాలిటీ మార్క్ వేస్తారు. ఈ గొలుసులను కెమికల్ వాష్ తో క్లీన్ చేసి వాటి క్వాలిటీని బట్టి మరోసారి 14 లేదా 18 క్యారెట్ల గోల్డ్ కటింగ్ వేస్తారు. దీంతో మంచి ఫినిషింగ్ వస్తుంది. చివరిసారిగా క్వాలిటీ చెక్ చేసి మార్కెట్ కు పంపిస్తారు. ఇదండి మనం వేసుకునే బంగారు గొలుసుల తయారీ కథ.